బాగున్నారా? ఇదేనా దేవుని అర్థం చూస్తున్నామా? చిన్న విషయం పాడుతున్నామండి. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి భాషాటము నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకున్నామండి. సామెతలు 3వ అధ్యాయము 33 వచనాలను చూసుకున్నామండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈ దినం వాగ్దానం అండి. ఏంటంట? నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఈ దినం వాగ్దానం. మరి ఇటు వాగ్దానం బట్టి మనం ప్రార్థించేద్దాము. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఎత్తబడే గుంపులు ఉండులాగా సిద్ధపడండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధంగా ఉండండి. ఎత్తబడే గుంపులు ఉండులాగా సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన చేసుకున్నావా? స్తోత్రములు ప్రభు. నాయన ఈ సమయంలో ప్రభా నీతిమంతుల నాయన ఆశీర్వదించుదని చెప్తున్న దేవుడు ప్రభా, ఇటు మాటలను మా హృదయంలో నీరు గట్టి ఫలింప చేసి మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో నేను అడిగి వేడుకొంచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.